పంచకోశాలు ఎలా ఆత్మని కప్పి ఉంచుతున్నాయి, ఆ పంచకోశాలకి అతీతంగా ఆత్మ ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం కోసమని ముందుగా పంచకోశాల గురించి చెబుతూ ఉన్నారు. అదేమిటో చూడండి. పంచకోశాఖ్యే అన్నమయః ప్రాణమయః మనోమయః విజ్ఞానమయః ఆనందమయశ్చేతి పంచకోశాః కే. పంచకోశాలు ఏవి? కే అంటే ఏవి అంటే ఇక్కడ పంచకోశాలు ఏమిటో ఆ పేర్లు అడుగుతున్నారన్నమాట. అందుకే ఇక్కడ పంచ అంటే 5, కోశ అంటే కోశాలు. ఆ 5ంటిని చెప్తున్నారు. అన్నమయ అన్నమయ కోశం, ప్రాణమయ ప్రాణమయ కోశం, మనోమయ మనోమయ కోశం, విజ్ఞానమయ విజ్ఞానమయ కోశం, ఆనందమయ ఆనందమయ కోశం ఇతి అనేటువంటివి ఈ 5 కోశాలు అని. అసలు కోశం అంటే ఏమిటి? కత్తిని దాచుకునే వర ఏదైతే ఉందో దాన్నే ఆ వరని కోశం అంటారు. కత్తిని దాచడానికి కత్తి ఆకారంలోనే ఉండేటువంటి వర ఒకటి ఉంటుంది. దానిలో కత్తిని పెట్టి అవసరమైనప్పుడు ఆ కత్తిని బయటికి తీస్తారు. దాన్ని వర అంటారు. ఆ వరనే కోశం అంటారు సంస్కృతంలో. అయితే ఈ కోశం ఏం చేస్తుందంటే ఆ లోపల ఉన్నటువంటి కత్తిని కప్పి ఉంచుతుంది. ఈ వర లోపల ఉన్నటువంటి కత్తిని కప్పి ఉంచుతుంది. అదేవిధంగా మనలో ఉన్నటువంటి మన నిజస్వరూపమైనటువంటి ఆత్మని మనకి తెలియకుండానే కప్పి ఉంచి తామే ఆత్మ అయినట్టుగా భ్రమను కలిగించేటువంటి వరలు కోశాలు 5 ఉన్నాయి మనకి. వాటినే పంచకోశాలు అన్నారు. ఈ పంచకోశాలు కూడా మనలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి కత్తిని కప్పేసి ఆత్మని తెలియకుండా చేసి ఆ పంచకోశాలు మేమే ఆత్మ అన్నట్టుగా భ్రమ కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. సరే, ఇంతకుముందు మనం శరీరత్రయ వ్యతిరిక్త అన్నప్పుడు 3 శరీరాల గురించి చెప్పుకున్నాం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. మరి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే ఈ పంచకోశాలు వేరా? అక్కడ 3 చెప్పి ఇక్కడ 5 చెప్పారు కదా అని అంటే వేరేవి కాదు. అవే ఇవి, ఇవే అవి. అక్కడ 3 శరీరాలుగా చెప్పారు, ఇక్కడ 5 కోశాలుగా చెప్పారు. అన్నమయ కోశం ఇది కేవలం స్థూల శరీరం. ఇక ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం అనే 3 ఉన్నాయి. ఈ 3 కలిపితే సూక్ష్మ శరీరం. ఈ చివర ఆనందమయ కోశం ఉంది కదా, అదేమో కారణ శరీరం. ఈ విధంగా 3 శరీరాలు, 5 కోశాలు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు అనేటువంటి 3 కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించి. అందుకని 3 శరీరాలు 5 కోశాలు. ఈ విధంగా 5 కోశాల చేత కప్పబడి ఉండటం చేత జీవుడు తన యొక్క స్వరూపాన్ని మర్చిపోతూ ఉన్నాడు. తన నిజస్వరూపం ఆత్మ అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడు. అలా మర్చిపోయి తప్పుడు దారిలో పడిపోయి దుఃఖాలు, బాధలు, భయాలు, రకరకాలైనటువంటి కష్టాలు, క్లేశాలు ఇవన్నిట్లో కూడా మునిగిపోతూ ఉన్నాడు. ఎందుకని అంటే నద్యాం కీటా ఇవ అన్నట్లుగా నదిలో పడిపోయినటువంటి పురుగులాగా, అంటే నదీ ప్రవాహంలో పడిపోయి ఆ ప్రవాహ వేగం వల్ల ఒక సుడిగుండంలో నుంచి మరొక సుడిగుండంలోకి, ఒక సుడిగుండం నుంచి మరొక సుడిగుండంలోకి గిరగిరా తిరుగుతూ ఆయాసాన్ని పొందుతూ ప్రాణాలపై ఆశ వదులుకొని బాధపడుతూ ఉండేటువంటి పురుగులాగా, అదిగో ఆ ప్రకారంగా ఈ జీవుడు ఈ లోకంలో బాధపడుతూ ఉన్నాడు. ఈ ప్రవాహంలో, ఈ కాల ప్రవాహంలో పడిపోయి. అయితే ఏ సుకృతం చేతనో దయామయుడైనటువంటి ఒక వ్యక్తిని చూచి, ఒక వ్యక్తి ఆ పురుగును చూచి దాన్ని ఆ ప్రవాహంలో నుంచి తప్పించి ఒక చెట్టు నీడను విశ్రమింపజేస్తే, దానికి కావాల్సినటువంటి సపర్యలుగా చేసినట్లయితే దాని యొక్క బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా తాను కానటువంటి ఈ పంచకోశాలని తానుగా భావిస్తూ దానివల్ల అనేకమైనటువంటి బాధల్ని, కష్టాలని, దుఃఖాలని అనుభవిస్తూ
ఈ బాధల్ని, కష్టాల్ని, ఈ దుఃఖాల్ని, వీటన్నింటినీ పోగొట్టుకోవడం కోసం అనేక రకాలైనటువంటి వేషాలు వేస్తూ మోసాలు చేసేటువంటి మనుష్యుల్ని, దేవదూతల్ని, గురువుల్ని, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళని ఆశ్రయిస్తూ సకామ కర్మలు చేస్తూ వాటి యొక్క ఫలితాలని అనుభవించాలి కనుక ఒక దేహం నుంచి మరొక దేహానికి, ఒక దేహం నుంచి మరొక దేహానికి, ఒక జన్మ నుంచి మరొక జన్మకి, ఒక సుడిగుండం నుంచి మరొక సుడిగుండానికి పోయినట్టుగా మనం కూడా ఇలా ఒక దేహం నుంచి మరొక దేహానికి, ఒక జన్మ నుంచి మరొక జన్మకి అలా పరుగులు తీస్తూ అనేక బాధలకి లోనయ్యేటువంటి ఈ మూఢమైనటువంటి నరరూప పురుగులకి ఏదైనా పూర్వజన్మ సుకృతం గనక ఉన్నట్లయితే ఆ పూర్వజన్మ సుకృతం వల్ల ఆత్మవిధుడు, బ్రహ్మనిష్ఠుడు, తత్వదర్శి అయినటువంటి సద్గురువు లభించినప్పుడు అహంకారాన్ని విడిచిపెట్టి శ్రద్ధతో, సద్బుద్ధితో, వినయంగా ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరికతో, తపనతో ఆయన్ని ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని గనక పొందినట్లయితే ఆత్మస్వరూపం ఏమిటో, ఈ పంచకోశాల యొక్క స్వరూపం ఏమిటో చక్కగా తెలుస్తుంది. ఈ పంచకోశాలు తాను కాదని, ఈ పంచకోశాలకు అతీతంగా వీటికి వేరుగా ఉన్నటువంటి ఆత్మనే తాను అని తెలుసుకొని జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. కాబట్టి ఈ పంచకోశాల తత్వం ఏమిటో మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి, చక్కగా తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఈ పంచకోశాలేవి నేను కాదని, వీటికి వేరుగా ఉన్నటువంటి ఆత్మను, ఆత్మ చైతన్యాన్ని, పరమాత్మ చైతన్యాన్ని నేనని మనం గ్రహించి ఆ స్థితిలో నిలవటానికి ప్రయత్నం చేయాలి. అందుకోసం ఈ పంచకోశాలని మనం విచారణ చేయాలి. ముందుగా మొట్టమొదటిది అన్నమయ కోశం. అంటే మనకి బయట నుంచి చూస్తే మొదట కనపడేటువంటిది అన్నమయ కోశం. లోపల నుంచి అయితేనేమో ఆనందమయ కోశం ఉంటుంది, బయట నుంచి చూస్తేనేమో అన్నమయ కోశం అని ఉంటుంది.